వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం. సోషల్ మీడియా కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానన్న జగన్. పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపు. పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న పవన్. చేబ్రోలు నుంచి భారీ ర్యాలీతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరిక. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని. హరీష్ రావుకు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్. ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా అని ప్రతి సవాల్. రైతుల రుణాలు మేం తీరుస్తాం, వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచన. బొట్టు పెట్టి ఓట్లు అడగాలని కాంగ్రెస్ క్యాడర్ కు పిలుపు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాగలం సభ. పాతపట్నం కొత్త చరిత్రను సృష్టించనుందన్న చంద్రబాబు. మే 13న మన జీవితాలను మార్చుకునే రోజు అని వెల్లడి. పవన్ మంచి వ్యక్తి అని కితాబు. రాష్ట్రం కోసం నిర్ణయాలు తీసుకున్నాడని వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా విభాగంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు మీ జగనన్న ఎప్పుడు అండగా ఉంటాడని స్పష్టం చేశారు. అనంతరం తన నుదుటిపై గాయాన్ని చూపిస్తూ ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అంటే ఇక్కడ తగల్లేదు అంటే ఆ దేవుడు మనతో ఇంకా పెద్ద స్క్రిప్ట్ ని రాయించే పనిలో పడ్డారని అర్థమని వివరించారు. కాబట్టి భయపడాల్సిన పని లేదని, ఏపీలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదని అన్నారు. మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధమని, పార్టీ విజయం కోసం కృషి చేయాలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాం. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొకసారి భరోసా ఇస్తా ఉన్నాను. ఆర్గనైజేషన్ కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు. అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. మీ వెనకాల ఉన్నది ఒక్క జగనే కాదు, మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది, ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది, ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెప్తూ సోషల్ మీడియా పరంగా మీరేదైనా అడగాలనుకుంటే మీ అన్న మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఈరోజు ఈ సిటీని చూస్తూ ఉన్నారు కదా, ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో, అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి, చెన్నైతో పోటీ పడే పరిస్థితి, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మాట చెప్తూ మైక్లో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీ దాకా మైక్ వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీకు ఏదైనా
నేను ఏదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను. మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? నేను మాటిస్తే ఎలా ఉంటుందో నీకంటే నీ మామకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మంగళవారం కొడంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు నాకు సవాల్ విసిరారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా అని అడిగారు. మరి నేను రుణమాఫీ చేస్తే నువ్వు నీ పార్టీని రద్దు చేసుకుంటావా అని సవాల్ను స్వీకరించు. భూమి తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకుని సచ్చినా నేను రుణమాఫీ చేస్తా, నా సవాల్ను స్వీకరిస్తావా అని ప్రతి సవాల్ విసిరారు. 500కే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన, 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా 45 లక్షల ఇళ్లలో ఇవాళ వెలుగు నింపుతున్నాం. 0 బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేస్తే పేదోళ్ళు ఇవాళ పిల్లలు పెళ్ళిళ్ళు అయి పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు నేను రాగానే మంజూరు చేసిన. ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతానికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిన. 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చేయాలంటే కూడా వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్కి సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు, నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట DCCB బ్యాంకు వాళ్ళు, ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిత్తితో సహా అనాపైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్. చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు. ఈ తాగుబోతున్న మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళీ రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ నాకు ఒక్క మాట సావు కబురు చల్లగా చెప్తున్నాడు, మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనేటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళోసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా?
ఆ ఎలా FCI ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొనకపోతే దీక్షలు చేసి రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు తేలేదా? అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే వడ్లు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ గతంలో చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చారని, కానీ ఈ స్థాయి ప్రజాస్పందన ఎప్పుడూ కనిపించలేదని అన్నారు. పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యారని కొనియాడారు. ఈ సభకు విశేషంగా తరలివచ్చిన ప్రజలను, వారిలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. ఫైర్ బ్రాండ్ తండ్రి ఎర్రనాయుడికి తగ్గ తనయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి కూడా పార్లమెంటుకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక సామాన్య వ్యక్తి గోవిందరావుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎటు చూసినా జనమే జనం. వెనకానైతే ఎటు చూసినా జనమే కనపడొస్తున్నారు. నేను చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని, మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను. ఒక ఫైర్ బ్రాండ్. ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమనాయుడు గారి కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు, సామాన్య వ్యక్తి. ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు 19 రోజులే ఉంది. మీరందరూ ఆలోచించాలి. మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది. అది మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నిక నా కోసరం కాదు, లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు. ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. 3 రాజకీయ పార్టీలు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి, సినిమాల్లోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి. ఇంకో పక్క ఎన్డీఏ బీజేపీ, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీనే. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు 3 రాజకీయాల పార్టీలు పెట్టుకున్నాం. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత. లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసారి జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని అని కొనియాడారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డిలకు బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ కు 8 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా మన మాట వింటుందని కేటీఆర్ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కాదు 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ కు 100 నుంచి 150 సీట్లు కూడా రావని చెప్పారు. అరిచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసే కాంగ్రెస్ పార్టీని అందరూ నిలదీయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ గత 10 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు.
చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజేంద్రనగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వరన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎండాని సాకులు వెతకకుండా మరి ఈరోజు జ్ఞానేశ్వరన్న గెలవాలే, మళ్ళొక్కసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ సీట్లకు గాను ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు, మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 200-220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు గెలవాలి బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, మీరు గిన్న 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి గొట్లాటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది పోటీ. నిన్న మొన్నటిదాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటిదాకా మీరు గెలిపిస్తే గెలిచి, నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు, ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మొన్న చేవెళ్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామి గౌడ్ అన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడ్ అన్న చెప్తా ఉంటే నేను చూసిన. నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి అలా ఒక బలమైన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట, అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం పీఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం చేబ్రోల్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పీఠాపురం పాదిగాయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎస్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోల్ తిరిగి వచ్చారు. సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కాగా పవన్ నామినేషన్ ర్యాలీలో 3 పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ఉన్నది ప్రజా సమస్యల మీద. అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నాం అది. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్
పరిధిలో పిఠాపురం కూడా దాని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా మన టీ టైం వ్యవస్థాపకుడిగా పేరున్నాయి. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలలా ఆయన టీ టైం చూడొచ్చు. కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం. ఒక్క తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు నుంచి అభ్యర్థిగా పెడుతున్న కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణ నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. అంటే ఏమంటారండి హెల్త్ కామెంట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం చెప్తారా? దీనికి మీరు ఏం మెసేజ్? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే చేరుద్ది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్ర ఉంది. త్రికోణ పోటీ ఉంది ఈసారి. ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ సులభం అవుతుంది. అలాగే క్లాష్ ఉండదు. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఉండి టీడీపీ అభ్యర్థి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం ఉండి నియోజకవర్గం కోడేరు మండలం కొండేపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రామాలయంలో ఆయన సత్యమణి రమాదేవి, కుమారుడు భరత్తో కలిసి పూజలు నిర్వహించారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాధ్యమని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అందరూ కూడా సైనికులై ఈ రాక్షస పాలనకి దారుణమైన అంతం ఇవ్వబోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విజయం ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి విజయం. మళ్ళీ నాకు ఈ రాజకీయాలు వద్దురా బాబు అని చెప్పి పులివెందుల పులిగా చెప్పుకునే పారిపోయేలాగా ఉండాలి అని చెప్పుకుంటూ, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారు పిల్లలను సంబోధించడం, ఆయన కూడా నిన్న చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి వాగులు తగ్గించుకొని మరి ఏదైనా చేసిందంటే చెప్పాలి. మద్యపాన నిషేధం చేయకపోతే ఓటే అడగను అని చెప్పి అన్నాడు కదా, మరి దాని గురించి మహిళలు ప్రశ్నించాలి. మహిళలు సరే ఇప్పటికే మన గోదావరి జిల్లాల్లో అసలు జనం లేరు, ఏగలు తోలుకుంటున్నారు. సో పరదాలు కట్టుకుని మళ్ళీ తిరుగుతున్నారు. మొన్న మనం చూసాం, హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చాడు ఏదో చిన్న గీరుకుందని. వచ్చినప్పుడు చిన్న ట్రాన్స్పరెంట్ పట్టీతో వచ్చాడు. ఇంతింత వటుడింత అన్నట్టు వామనుడు పెద్దగా ఎదిగినట్టు ఆ పట్టి 2వ రోజుకి ఎంత అయింది, టూర్కి వచ్చేటప్పటికి ఎంత అయింది. రేపు 10, 11వ తారీఖులకి తలకి పెద్ద కట్టుకట్టుకుని అలాగా తయారవుతారేమో వీళ్ళిద్దరూ, ఈ డ్రామా ఆర్టిస్టులు ఇద్దరు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ భర్తల ప్రాణాలు కానీ మీ ఆస్తులు కానీ మీరు కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఇది గోదావరి జిల్లాల ఆత్మగౌరవానికి, కడప జిల్లా అని నేను అన్నాను,
పులివెందుల వారి దౌర్జన్యానికి మధ్యన జరుగుతున్న పోటీ మన గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాయి. గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి వాళ్ళే ప్రభుత్వం స్థాపిస్తారు. కాబట్టి ఇది మన గోదావరి జిల్లాలకి ప్రతిష్ట. మన జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం. రాష్ట్ర ప్రజలందరికీ మన గోదావరి ప్రజలు మేలు చేద్దాం. ఇది నా పిలుపు. మన జిల్లా వాసిగా మన వాసులందరూ, మన గోదావరి జిల్లా వాసులు పోలవరం నీళ్ళు ఇచ్చి ఎలా అయితే రాష్ట్రాన్ని ఆదుకుంటారో రాబోయే రోజుల్లో అందరూ మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటిచ్చి రాష్ట్రాన్ని ఒక దుష్టుడి పరిపాలన నుంచి బయటపడేయాలని కొండేపూడిలోని వినాయకుడి సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేముందని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని, ఆయన జిల్లాల పర్యటనకు ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. అంతా దోపిడీ నాశనం తప్పితే ఏం లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని ముఖ్యమంత్రికి అర్థమైందని, అందుకే రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒకసారి తిరిగి అవినీతి రెక్కలు తెలుసుకోవడానికే సీఎం జగన్ జిల్లాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రకు సంబంధించినటువంటి అనేక అంశాల్ని మేము ప్రజల పక్షాన, ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన ప్రస్తావిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రలోకి అడుగు పెడతాడు? అక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోపిడీ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా తరివేస్తూ, ఉత్తరాంధ్రని గంజాయికి, డ్రగ్స్కి ఒక అడ్డాగా తయారు చేసి పూర్తిగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసి ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడు? అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన చేసినటువంటి నష్టం ఏంటి? ప్రభుత్వ ఆస్తులు, గంగవరం పోర్ట్ లాంటి ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా తెగనమ్మాడు? ఇటువంటి అనేక అంశాలు మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి దేనికి కూడా జవాబు చెప్పేటటువంటి పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఇవన్నీ ఆధారాలతో మన కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి అంశాలు కాబట్టి దేనికి సమాధానం చెప్పలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మే 13వ తేదీన వారు ఇచ్చినటువంటి తీర్పు ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు? ఆ చేసిందేముంది? అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది? అసలు దేనికి వస్తూ ఉన్నాడు? జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. దేనికి వస్తూ ఉన్నాడు? అసలు ఏం చేశాడు? మన జిల్లాకి ఏం చేశాడు? ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నాకు ఓట్లేండి అని అడగటానికి. అసలు రాష్ట్రానికి కానీ, మన జిల్లాకి కానీ, మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు? అంతా దోపిడీ, నాశనమే కదా. అసలు దేనికి వస్తూ ఉన్నాడన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దేనికి అంటే ఈయన గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్, రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి? బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం. సోషల్ మీడియా కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానన్న జగన్. పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపు. పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న పవన్. చేబ్రోలు నుంచి భారీ ర్యాలీతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరిక. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని. హరీష్ రావుకు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్. 1 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా అని ప్రతి సవాల్. రైతుల రుణాలు మేం తీరుస్తాం, వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచన. బొట్టు పెట్టి ఓట్లు అడగాలని కాంగ్రెస్ క్యాడర్ కు పిలుపు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాగలం సభ. పాతపట్నం కొత్త చరిత్రను సృష్టించనుందన్న చంద్రబాబు. మే 13న మన జీవితాలను మార్చుకునే రోజు అని వెల్లడి. పవన్ మంచి వ్యక్తి అని కితాబు. రాష్ట్రం కోసం నిర్ణయాలు తీసుకున్నాడని వ్యాఖ్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.